కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ వార్షిక బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 3.2 లక్షల కోట్ల అంచనాలతో తెలంగాణ బడ్జెట్ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. మూడోసారి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ వార్షిక బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 3.2 లక్షల కోట్ల అంచనాలతో తెలంగాణ బడ్జెట్ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. మూడోసారి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ వార్షిక బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. సో ఆ బడ్జెట్ కి ముందుగా కేబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసము ఈ రోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం అవుతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మంత్రులంతా కూడా చేరుకుంటున్నారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇప్పటికే సిద్ధం చేసినటువంటి బడ్జెట్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. కేబినెట్ అప్రూవల్ తో ఈ రోజు ఉదయం 11 గంటలకి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌన్సిల్ లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్ ను పరిశీలించినట్లయితే ఒక కరోనా సమయంలో మినహాయిస్తే ప్రతి ఏటా కూడా 35 నుంచి 40 వేల బడ్జెట్ అంచనాలను పెంచుతూ వెళ్తూ ఉన్నారు. ఆ మేరకు బడ్జెట్ ను పెంచుతూ ఉన్నారు. సో ఈ లెక్కన గత ఏడాది 2.91 lakh crores బడ్జెట్ ను తెలంగాణ స్టేట్ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే దానికి ఈసారి వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ సర్కార్ కి వాస్తవానికి రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ ఎన్ని అనేటువంటి దాని విషయంలో స్పష్టత వచ్చింది. దీంతో అడ్డగోలు అంచనాలు పెట్టి అంకెల గ్యారెంటీ చేయకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాము అనేటువంటిది ఈసారి ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో అందులో భాగంగా దాదాపుగా గత బడ్జెట్ కు 7% పెంచి బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ లెక్కన 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను రూపొందించినట్లుగా తెలుస్తా ఉంది. అందులో అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. అభివృద్ధికి నిధులను కేటాయిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలని చేపడతా ఉంది. సో వాటికి కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా మూసీ పునరుజ్జీవానికి, అంతేకాకుండా ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్డుకి, అదేవిధంగా 4th సిటీ డెవలప్మెంట్ కోసము, వాటితో పాటుగా ప్రభుత్వము యువ వికాసం పథకాన్ని తీసుకొస్తా ఉంది. యువకులకి లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, దానికి ఒక 6,000 కోట్లను కేటాయిస్తూ ఈ విధంగా అభివృద్ధికి కేటాయింపు, అదేవిధంగా సంక్షేమానికి మేరవింపుగా ఈ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మరికొద్ది సేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ బడ్జెట్ కి ఆమోదం తెలుపబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.